అమెజాన్ ఆన్లైన్ బుక్ స్టోర్ నుంచి ఈ-కామర్స్ ఎంపైర్‌గా ఎలా మారిందో, అండ్ జెఫ్ బెజోస్ అమెజాన్ సీఈఓగా ఎలా ఇంత గ్రోత్ అయ్యారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. 30 డేస్ 30 సక్సెస్‌ఫుల్ స్టోరీస్‌లో డే 2. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు లైక్ చేయండి. నేను ఇంట్రో వేసుకొని వచ్చేస్తా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. జెఫ్ బెజోస్ 1990లో ఫస్ట్‌లో డిఈ షా అనే హెడ్జ్ ఫండ్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా వర్క్ చేసేవాడు. అప్పట్లో ఆయన ముఖ్యమైన స్టాటిస్టిక్‌ని గమనించాడు. ఇంటర్నెట్ యూజెస్ ఇయర్స్‌కి 2300% రేట్‌తో పెరుగుతూ ఉండేది. మ్యాసివ్ పొటెన్షియల్ గ్రోత్‌ని చూసి బెజోస్ తన జాబ్ వదిలేసి ఒక ఆన్లైన్ బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. సియాటిల్‌కి వెళ్ళిన బెజోస్ తన 1994లో ఒక బిజినెస్ ఐడియాను ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని ఇండస్ట్రీస్‌ని అనలైజ్ చేశాక బుక్స్‌ని చూస్ చేసుకున్నారు ఆన్లైన్ ప్రోడక్ట్‌గా. ఎందుకంటే వాటి ఇన్వెంటరీ హెవీగా ఉండేది అప్పట్లో. 1995లో బెజోస్ తన గ్యారేజ్ నుంచి Amazon.comని లాంచ్ చేశాడు. అమెజాన్ అనే పేరు ఒక నది పేరుతో పోల్చాడు. అమెజాన్ అనే పేరు తన పెద్ద వ్యాపార దృష్టిని ప్రతిబింబించడానికి చూస్ చేయబడింది. ఫస్ట్‌లో ఓన్లీ బుక్స్‌ని సోల్డ్ చేసిన కస్టమర్లకు ఒక క్లిక్‌తోనే బై చేయొచ్చు అనే ఒక స్పెషాలిటీ ఫీచర్‌ను అందించింది. ఫస్ట్ మంత్‌లోనే అమెజాన్ అమెరికా 50 స్టేట్స్‌లో అండ్ 45 కంట్రీస్‌లో బుక్స్‌ను సోల్డ్ చేసింది. అమెజాన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గ్రోత్ బాగా పెరిగింది. 1990లో చివర్లో బెజోస్ వేరియస్ సెక్షన్‌లో పొటెన్షియల్‌ని గుర్తించాడు. అమెజాన్ మ్యూజిక్, డివిడీస్ అండ్ ఎలక్ట్రానిక్స్, కిడ్స్ టాయ్స్, క్లాత్స్‌ని, హోమ్ గూడ్స్‌ని ఇలా మల్టీ కేటగిరీగా సోల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. ఎవ్రీథింగ్ స్టోర్‌గా అమెజాన్‌లో చేంజ్ చేయాలన్న అతని విజన్ ఎంకరేజ్ అవ్వడంతో 2000లో అమెజాన్ మార్కెట్ ప్లేస్ స్టార్ట్ అయ్యింది. ఇది థర్డ్ పార్టీ సేలర్స్‌కి ప్రోడక్ట్స్ సేల్ చేయడానికి అలో చేసింది. అమెజాన్ సక్సెస్‌కి రీజన్ టెక్నాలజీ అండ్ లాజిస్టిక్స్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయడం. బెజోస్ ఫాస్ట్ డెలివరీ ఈ-కామర్స్ చాలా ముఖ్యమని అర్థం చేసుకున్నాడు. అతను వేర్హౌస్‌ని అండ్ డెలివరీ వెహికల్స్‌ని మ్యాసివ్ నెట్వర్క్‌గా ఫుల్ఫిల్ చేశాడు. 2005లో అమెజాన్ ప్రైమ్‌ను లాంచ్ చేసింది. అందులో ఫ్రీ 2 డేస్ షిప్పింగ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్‌కి అని చెప్పింది. ఈ ఇన్నోవేషన్ మిలియన్ క్యాజువల్ షాపర్స్ నుంచి లాయల్ కస్టమర్‌గా టర్న్ అయ్యారు. బెజోస్ తన సక్సెస్‌ను కొత్త సెక్టార్స్‌కు ఎక్స్పాన్షన్ చేశాడు. 2006లో అమెజాన్ వెబ్ సర్వీస్ స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్‌గా డిజిటల్ సర్వీస్‌ను సపోర్ట్ ఇస్తుంది. అమెజాన్ స్టూడియోస్ స్టార్ట్ చేసి ఫేమస్ టీవీ షోస్ అండ్ సినిమాస్‌ను ఉత్పత్తి చేసింది. అలెక్సా, ఈకో వంటి స్మార్ట్ హోమ్ టెక్నాలజీలో అమెజాన్ ముందు ఉండే బ్రాండ్‌గా సెట్ చేశాడు. బెజోస్ తన బిజినెస్‌ను మొత్తం కస్టమర్స్ నీడ్స్‌పై కాన్సంట్రేట్ చేశాడు. న్యూ లాంచెస్ అండ్ ఫాస్ట్ డెలివరీస్ కస్టమర్స్‌కి స్పెషల్ ఎక్స్పీరియన్స్. దీని ఎగ్జాంపుల్స్ 1997లో అమెజాన్ పబ్లిక్‌గా షేర్స్‌ని అమ్మింది. బిజినెస్ ప్రాఫిట్ ఇవ్వకపోయినా బెజోస్ లాంగ్ టర్మ్ విజన్‌తో ముందుకు వెళ్ళాడు. 2018 నాటికి ఆయన వరల్డ్ వైడ్‌లోనే మోస్ట్ వెల్తీ మ్యాన్‌గా నిలిచాడు. 2021లో సీఈఓగా తప్పుకొని తన వేరే ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్గా బ్లూ ఆరిజిన్ స్పేస్ రీసెర్చ్పై దృష్టి పెట్టాడు. అమెజాన్ ప్రస్తుతం వరల్డ్ వైడ్గా అతిపెద్ద ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్గా గ్రో అయ్యింది. $500 బిలియన్ పైగా యాన్యువల్ ఇన్కమ్ అండ్ లక్షలాది ఎంప్లాయర్స్తో ఇది పవర్ఫుల్ కంపెనీగా నిలిచింది. బెజోస్ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి మనం నేర్చుకోవాల్సింది, బెజోస్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం చేయలా, లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం చేశాడు. ప్రతి ఇన్నోవేషన్ కస్టమర్ల కోసమే. స్టేబుల్ జాబ్ వదిలేసి మ్యాసివ్ ఛాలెంజెస్‌ని తీసుకున్నాడు. ఈ స్టోరీ ఒక సాధారణ ఆన్లైన్ బుక్ స్టోర్ నుంచి ప్రపంచానికి మార్గదర్శనం చేసిన జెఫ్ బెజోస్ స్టోరీ. ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.